తదుపరి మిథున రాశి ఫలితాలు. మిథున రాశి మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, తర్వాత ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు మిథున రాశి కిందకు వస్తాయి. మృగశిర నక్షత్రం 3, 4 కనుక కా, కి అనే అక్షరాలు, ఆరుద్ర నక్షత్రం ఖు, ఖం, జ్ఞ, ఛ అనే అక్షరాలు, తర్వాత పునర్వసు నక్షత్రం కే, కో, హ అనే అక్షరాలు మిథున రాశి కిందకు వస్తాయి. కనుక ఈ మృగశిర 3, 4, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాల గురించి తెలుసుకుందాం. మిథున రాశి ఫలితాలు. మిథున రాశి వారికి ఆదాయం 5, వ్యయం అనగా ఖర్చు 5, రాజపూజ్యం 3, అవమానం 6. ఎక్కడికి వెళ్ళినా రామ అన్న ఏదో రామ్మ అన్న, రామ అన్న, పోమ్మ అన్నట్టే వినపడుతుంది. రామ్మ అంటే పోమ్మ అంటున్నావా అని అంటారు. ఎందుకనంటే నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అని అంటారు పెద్దలు. కానీ నోరు మంచిదైనా మనసు మంచిదైనా పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు మనం ఎంత జాగ్రత్తగా మనం బయటికి వెళ్ళినా విపరీతమైన వర్షం వస్తే మనం గొడుగు సహాయంతోనో రెయిన్ కోట్ సహాయంతోనో శరీరాన్ని తడవకుండా కాపాడుకుంటాం. కొంత వర్షం పెరిగిపోయేసరికి మన రెయిన్ కోట్ కానీ మన గొడుగు కానీ మనల్ని కాపాడలేవు, అప్పుడు తడిచిపోతాం. మన యొక్క శక్తియుక్తులు కానీ మన యొక్క దాన ధర్మాలు కానీ మన ప్రవర్తన కానీ మనల్ని ఎప్పుడు కాపాడమంటే పూర్వజన్మ కృతాపాపం వ్యాధి రూపేణ పీడిత. పూర్వజన్మలో చేసిన పాపం ఈ జన్మలో ఏదో ఒక వ్యాధి, ఒక మానసిక బాధ. ముగ్గురు మంచోళ్ళు అంటే 6 తిట్టిపోస్తున్నారు నన్ను అని బాధపడాలి, తప్పదు. అప్పుడు ఏం చేయాలంటే సంయమనం పాటించాలి. బ్రాహ్మణ సేవ, ఎవరన్నా బ్రాహ్మణ కనబడ్డాడు ఏదో ఏకాదశి రోజున ఉపవాసం ఉండి ఎంతో అక్కడ 1 కేజీ బియ్యం 2 కూరగాయలు పెట్టి, అయ్యా నేను ఇవాళ ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నాను కనుక మీకు బ్రాహ్మణులు భోజనం చేస్తే పుణ్యం, మీరు మా ఇంట్లో భోజనం చేయరు కాబట్టి ఇంకో స్వయం పాకిస్తాను. ఆవులు కనపండి, ఒక 3 ప్రదక్షిణలు చేసి కాస్త దూరం నుంచి ఆవు చుట్టూ తిరిగిన తర్వాత అది ఏదైతే పదార్థం తింటుందో తౌడు కానీ అరటిపళ్ళు కానీ మరి ఏమైనా కానీ గడ్డి కానీ పచ్చిగడ్డి కానీ ఎండుగడ్డి కానీ దానికి పెట్టడం వల్ల, తర్వాత గోశాలలో నిద్ర చేయడం వల్ల, గోశాల శుభ్రం చేయడం వల్ల, నదీ తీరంలో స్నానం చేయడం వల్ల, గంగా కాశీలో ఉన్నటువంటి గంగా లేదంటే శ్రీశైలం ఉన్నటువంటి పాతాళ గంగా, తర్వాత కావేరి నది ఏదైనా కావచ్చు, గోదావరి కావచ్చు, ఇలా నదీ తీరంలో స్నానం చేయడం వల్ల, పుష్కర స్నానం చేయడం వల్ల కాస్త దోషాలు పోయి శాంతిపూర్వకమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతారు. అయితే వీరికి ఆదాయంతో సమానమైన ఖర్చులు, శుభ అశుభ ఫలితాలు సమానంగా ఉంటాయి. నేను మీతో మొదట మనవి చేశాను, శుభం అశుభం ఒకే శబ్దం వస్తుంది, దాని యొక్క ఫలితం వేరుగా కనపడుతుంది. కనుక శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. కనుక ఎవరితో వాదించడం కానీ ఎవరినన్నా తిట్టడం కానీ ఇష్టం లేని ప్రదేశాలకు వెళ్తే ముభావంగా ఉండడం కానీ ఇలాంటివి చేయకండి. మీ మనసులో ఏమున్నదో తెలియకుండా అందరితో సామరస్యంగా ఉంటూ ఉన్నామా లేదా, వెళ్ళామా లేదా, వచ్చామా లేదా అన్నట్టు వెళ్ళడం. ఒక ఫంక్షన్కి వెళ్ళినా ఒక పెళ్ళికి వెళ్ళినా ప్రశాంతంగా వెళ్ళి ఏదో క్షణాల మీద బయటకు వచ్చేసి వాళ్ళని పలకరించి అందరితో, శత్రువుతో కూడా మా ఇంటికి వస్తే పెరుగన్నం పెట్టాలి ఆయనకనే భావనతో పలకరిస్తే మిమ్మల్ని ద్వేషించేవారు మళ్ళీ మీకు మిత్రులు అవుతారు. అన్నిటికంటే మించి విద్యార్థులు మాత్రం కష్టపడితేనే కానీ ఖచ్చితంగా ఉత్తీర్ణులు కాలేరు. వ్యవసాయదారులు, వ్యాపారదారులు, పెట్టుబడిదారులు మాత్రం మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయేటువంటి స్థితులు కనపడుతున్నాయి. కానీ అలా ఉండకుండా ఉండాలి అంటే కాస్త బుధవారం బుధుడు అనగా మిథున రాశ్యాధిపతి బుధుడు కనుక బుధవారం రోజున నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసుకుని పెసరపప్పు కానీ పెసలు కానీ నైవేద్యం పెట్టి ఆ బుధులు వారికి ఆకుపచ్చ రంగు లేదా పసుపచ్చ రంగు పువ్వులతోటి చిన్న మాల కానీ లేదా పుష్పాలతో అర్చించడం కానీ మంచిది. ఏదో ఒక రోజున ఒక బ్రాహ్మణుడికి మాత్రం 1 కేజీ పెసరపప్పు కానీ పెసలు కానీ దానం చేయండి. తర్వాత మాస శివరాత్రి రోజున వీలైతే ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి. అలా రుద్రాభిషేకం ఉదయం చేసుకుంటే మంచిదే. ఒకవేళ అలా కాకుండా ఇంకా విశేషమైన అధిక ఫలం అంటారు. అధిక ఫలం కావాలంటే ప్రదోషకాలంలో సూర్యాస్తమయం సమయంలో మాస శివరాత్రి రోజున శివుడికి అభిషేకం చేసుకుంటే మంచిది. ఎక్కడైనా ఏ గుళ్ళో అయినా పర్వాలేదు, పలానా చోటే శివుడు లేడు, అన్ని చోట్ల శివలింగాల్లోనే అన్ని శివాలయంలోనూ శివుడు ఉన్నాడు కనుక శివాలయంలో అభిషేకం చేసుకుంటే చాలా మంచిది. మాస శివరాత్రి రోజున సూర్యాస్తమయం సమయంలో ప్రదోషకాలంలో శివుడికి అభిషేకం చేసుకోవాలంటే ఉదయం అంతా ఉపవాసం ఉంటే మంచిది చేసుకునేవాళ్ళు. అలా ఉపవాసం ఉంటే చేసుకుంటేనే ఎక్కువ ఫలితం వస్తుంది. అలా చేయించుకుని వీలైతే అదే రోజున కేజీ పెసలు లేదా పెసరపప్పు దానం చేయండి. అనంతరం కొన్ని వారాల పాటు కనీసం 7 కానీ 17 కానీ కనీసం చివరికి 5 బుధవారాలు ప్రదక్షిణ చేసుకుని ఆ 5 బుధవారాలు కాస్త నియమాలు పాటించండి. అలా అంటే నియమాలంటే ఉదయం సూర్యోదయానికి ముందు నిద్ర లేవడం, తర్వాత మధ్యాహ్నం భోజనం, సాయంత్రం పలహారం టిఫిన్ చేయడం, టిఫిన్లో కానీ భోజనంలో కానీ వెల్లిపాయ లేకుండా ఉండడం, రాత్రికి చాప మీద పడుకోవడం అనగా బ్రహ్మచర్యం పాటించడం. ఒకవేళ మాంసాహారులు అయితే బుధవారం అంటే కనీసం 5 బుధవారాలైనా శాకాహారం మాత్రమే భోజనం చేయడం మంచిది. ఏది ఏమైనా కానీ కొంచెం సంయమనం పాటిస్తూ కాస్త మనిషి అదుపులో ఉంటే మాత్రం శత్రువులందరూ మిత్రులవుతారు. రాబోయే ఉగాది వరకు కూడా స్తబ్దతగా ఉంటుంది. కష్టం పడితే కానీ బాగా కష్టిస్తేనే కానీ ఫలితం రాదు అని పంచాంగకర్తలు చెప్తున్నారు. భయపడాల్సిన అవసరం లేదు. మాస శివరాత్రి రోజున శివాభిషేకం చేయించుకోండి, అంతా శుభమే జరుగుతుంది. ఈశ్వరుడు ఇవ్వాలి, హీనం తీరాలంటారు కదండి. అంతా మీకు మంచిగా జరుగుతుంది. శుభం భూయాత్.